మాట్లాడిన తర్వాత గోల్డ్ మెడల్స్ ఇది ఇచ్చేస్తే బెటర్ మాట్లాడిన తర్వాత, ఎందుకంటే 9:30 అయిపోయింది. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. వాట్ టు స్పీక్, ఏం మాట్లాడాలి? యు నో ఎవ్రీథింగ్. ఎలా ఉండాలి మనం విద్యాలయాల్లో? శరత్ చెప్పాడు, తమ్ముడు నాగపణి శర్మ గారు చెప్పారు. మొట్టమొదటగా నాగపణి శర్మ గారు 4-5 రోజుల ముందుగానే మీకు ఫోన్ చేసి మీరు రావాలి అంటే 5 నిమిషాల్లో ఫోన్ చేస్తానని చెప్పి మీరు ఫోన్ చేసి నేను వస్తున్నాను మోహన్ బాబు గారు అన్నారు. మీకు హృదయపూర్వక నమస్కారాలు. మాకున్న కవుల్లో యూఆర్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్. మా అదృష్టం మీరు విద్యాలయాలకు రావడం, మా విద్యార్థులను ప్రోత్సహించడం, మీ మాటలు, మీ గళం, మీ వాచకం అద్భుతం, మహా అద్భుతం. మీరు అప్పుడప్పుడు మా ఇన్స్టిట్యూషన్స్కి వచ్చి, ఈ విశ్వవిద్యాలయానికి వచ్చి, మీరు అన్నట్టుగా నేను ఛాన్సలర్ అన్నది ఇంగ్లీష్ పదం, కులపతి అన్నది నిజమైన తెలుగు పదం. నేను మా వాడకు చెప్పాను, కులపతి అంటే ఇప్పుడు రకరకాలుగా అర్థాలు చేసుకుంటారు. అర్థం చాలామందికి తెలియదు. ఏ కులానికి ఇతను అధిపతి అనుకుంటారు. కాబట్టి కులపతి అంటే మీరు అన్నారు విద్యార్థులకు అని అత్యద్భుతంగా మీరు సందేశం ఇచ్చారు. చాలా సంతోషం. అలాగే నాగేశ్వరరావు గారు, మీరు నాకు చిరకాల మిత్రులు, అద్భుతంగా చెప్పారు తల్లిదండ్రుల గురించి, విద్యార్థులు ఎలా ఉండాలి అని. మిమ్మల్ని ఇక్కడికి ప్రేమతో తీసుకొచ్చిన కళా వెంకట్రావు, మన కళా వెంకట్రావు ఇంటి పేరు ఏంటండి? వెంకట్రావు తమ్ముడు, ఒక్కసారి వేదిక ఎక్కి వెళ్ళు రా. గార్లెండ్, తమ్ముడు వెంకట్రావు కొన్ని సంవత్సరాలకు ముందు ఎమ్మెల్యే అండ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కాంగ్రెస్కి. నాకు విష్ణుకి వీడిద్దరికి పరిచయం ఉంది, కానీ నాకు తక్కువ పరిచయం. 1991 అసెంబ్లీ రౌడీ రిలీజ్ అయింది, 25 వీక్స్ ఆడింది. ఆ పిక్చరు అసెంబ్లీలో ఆఫ్ చేయాలని చెప్పి గొడవ చేశారు విపరీతంగా. అన్నయ్య ముఖ్యమంత్రి అనుకుంటాను, అవునా? అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ఎవరు, బట్ ఎనీవే అన్నయ్య కూడా ఉన్నారు అప్పుడు అని చెప్పారు. ఏమైంది, వారు పిక్చర్ తీశారు, దాన్ని పోయి బ్యాన్ చేయడం ఎందుకు, ఇష్టం ఉంటే చూడండి అని. దాన్ని ముఖ్యంగా నేను గుండెల్లో రాసుకోవాల్సింది, గుంటూరులో ఇతని లీడర్షిప్లో నా కటౌట్, అప్పట్లో కటౌట్ పెట్టేవాడు 30 అడుగులు, 50 అడుగులు, 100 అడుగులు. దాన్ని కాల్చిన మొట్టమొదటి వ్యక్తి వెంకట్రావు. అసెంబ్లీ రౌడీ కటౌట్ను కాల్చినటువంటి తమ్ముడు. ఈ రోజున అన్నదమ్ముల్లా, ఒక తల్లి బిడ్డలా ఉన్నాం. ఆయన చొరవతో నాగేశ్వరరావు గారు తణుకు నుంచి వచ్చారు. దాదాపు 30 సంవత్సరాల మన అనుబంధం. పార్టీలకు అతీతంగా, నేను ఒక పార్టీకి సంబంధించిన వాడు కాదు, అందరూ కావాలి నాకు. మేము ఎంతో ఆప్యాయంగా వచ్చారు. అలాగే చాలా చాలా సంతోషం. పివిఎస్ రవి పేరు నేను చెప్పలేను, కానీ అద్భుతం. స్పెషల్గా ఏదైనా 2 మాటలు మాట్లాడతావు తమ్ముడు? అందరికీ నమస్కారం. ఈ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత నేను కూడా కాలేజీ లైఫ్లో స్టూడెంట్ లీడర్గా, యువజన కాంగ్రెస్ లీడర్గా, యూత్ యాక్టివిటీస్లో తరచుగా పాల్గొన్నాను. పెద్ద స్థాయిలో పదవులు కూడా చేశాను. చాలా యూనివర్సిటీలతో ఇంటరాక్షన్ ఉండేది నాకు చిన్నప్పుడు బాల్యంలో. ఈ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఇది మానవ నిర్మితం కాదు, ఇది వేరేది అతీంద్రియ శక్తి చేత నిర్మించబడిన యూనివర్సిటీ అనిపించింది. ఇక్కడ పరిస్థితులు, కట్టడాలు, ఫెసిలిటీ
ఫ్యాకల్టీ అని చూసిన తర్వాత చాలా అద్భుతం అనిపించింది. ఇక మోహన్ బాబు గారి గురించి చెప్పదలుచుకుంటే, మానవులు మహనీయులు 2 కేటగిరీలు ఉంటారు. ఈయన స్వతహాగా మహనీయులు కేటగిరీకి చెందుతారు, మహనీయులు కేటగిరీకి. ఎందుకంటే స్వశక్తితో ఒక ప్రముఖ నటుడిగా ఎదగడం కాకుండా, నిర్మాతగా ఎదగడం కాకుండా, సంఘానికి మనకు వచ్చేది రాబోయే తరాలకు ఉపయోగపడే ఇంత పెద్ద విశ్వవిద్యాలయాన్ని నిర్మించి ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తుకి అతను తోడ్పాటు ఇస్తూ గొప్ప వ్యక్తిగా ఎదిగారు. ఆయన ఏనాడో లెజెండరీ, ఈనాడు లెజెండరీ కాదు. ఎందుకంటే ఒక క్రమశిక్షణ గల జీవితాన్ని ప్రారంభించి ఈ రోజుకి కూడా అదే క్రమశిక్షణ ఎవరికి ఉంటుందో వాళ్ళకి నిజాయితీ ఉంటుంది, సభ్యత ఉంటుంది, సంస్కారం ఉంటుంది, గుండెల నిండా ధైర్యం ఉంటుంది. అలాంటి మహోన్నతమైన మనిషి మా ప్రీతం మోహన్ బాబు గారు. వారి పరిచయం, వారి స్నేహం, వారి ఆశీర్వాదం నాకు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. జీవితాంతం మీ సహచర్యం, మీ స్నేహంతో ఇలా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో అనేక విజయాలు తండ్రి కొడుకులందరూ ఇద్దరు కలిసి ఈ సొసైటీకి ఇస్తారని, ఇంకా ఉన్నతమైన సేవలు ఈ సంఘానికి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వల్ల ఆనాడు అసెంబ్లీ రౌడీకి ఏదన్నా సినిమా వల్ల ఏదన్నా నష్టం జరిగితే, లాభం జరిగింది తెలుసు సార్ నాకు కూడా, ఏదైనా మీ మనసు బాధ కలిగితే ఈ సభావేదికగా కోరుకుంటున్నాను, క్షమించమని కోరుకుంటున్నాను. ఆయనకి ప్రచారం వచ్చింది సినిమాకి, నాకు ప్రచారం వచ్చింది అసెంబ్లీలో. ఒక వారం మొదలు డిస్కషన్ జరిగింది. వ్యక్తిగతంగా చేసిన కార్యక్రమం కాదు సార్, అది మన్నించండి. మీరు ఎప్పటికీ గొప్ప వ్యక్తిగా ఈ సమాజంలో, సినీ సమాజం కానివ్వండి, విద్యా వ్యవస్థలో కానీ నిలబడిపోతారు. మిమ్మల్ని దరిదాపుగా చేరే ఏ వ్యక్తి లేదు, ఏ శక్తి లేదు. మీరు ఉన్నతులుగానే ఉంటారు. మీకు ఎప్పుడు భగవంతుడు శక్తిని, యుక్తిని, మనస్ఫూర్తిగా 10 మందికి సాయం చేయగలిగే ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం, మంచి సాయంత్రం మీ సరసన మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Sarath, what a speech you have given, man. I think you are a senior. You said you worked as a paper boy. I am very happy, at least నీకు సైకిల్ ఉండేది, ఎవడో నమ్మి నీకు ఇచ్చాడు. నాకు సైకిల్ ఇచ్చే నమ్మకం ఎవరికి లేదు. నువ్వు ఎలా ఫుడ్ కష్టపడలేదు నువ్వు, కానీ సైకిల్ బాయ్గా ఉన్నావు. నాకు ఉద్యోగం లేక, తిండికి లేక, సాప మీద పడుకుని దోమలు కుడుతూ, టాయిలెట్ లేక, స్నానం చేయడానికి గది లేక, నేను నీకంటే ఎక్కువ కష్టపడ్డాను తమ్ముడు శరత్. మనమంతా కష్టం అంటే ఏమిటి తెలిసిన వాళ్ళం, చెమట విలువ తెలిసిన వాళ్ళం. వీ నో ద వాల్యూ ఆఫ్ ది స్వెట్. కాబట్టి మనం ఎదుటి వాళ్ళని కోపగించుకుంటున్నామంటే అది మీరు బాగుపడాలని. నేను కోపం చేసుకున్నానంటే అది మీకు బాగు కోసమని. అదే నవ్విస్తూ, నమ్మినట్టు నటిస్తూ, గొంతు మీద తడిగుట్టలు వేసి గొంతులు కోసేవాళ్ళు మాత్రం నమ్ముతారు. ఎందుకంటే వాడు నవ్వుతూ ఉంటాడు, నమ్మిస్తాడు. మేము కోపంగా మాట్లాడతాం, అది మీ బాగు కోసమని మీకు తెలియదు. మీరు క్రమశిక్షణగా ఉంటే మీరే భావి భారత పౌరులు అవుతారని, మీరందరూ గొప్పవాళ్ళు కావాలని నా సంకల్పం, నా ఉద్దేశం, నా కోరిక. అలాగే శరత్, యూ హ్యావ్ గివెన్ వండర్ఫుల్ స్పీచ్. అలాగే ప్రభు, సరదాగా నీతో చేయడమే కానీ నాకు ఎన్ని సినిమాలు అల్లుడు గారి నుంచి చేశావు. నేను డ్యాన్సర్ని కాదు, నాకు డ్యాన్స్ తెలియదు. డైలాగులు చెప్పమంటే రకరకాలుగా డైలాగు చెప్పగలను, సరిగమ పదనిసలాగా. కాబట్టి భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ డ్యాన్స్ డైరెక్టర్. ఐ లవ్ యూ, ఐ లైక్ యూ. మన స్నేహం మనది ఎప్పుడూ కలకాలం ఉండాలని కోరుకుంటూ, యు ఆర్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి, ఈ వేదిక మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి, నా మీద ప్రేమతో వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు.
తల్లిదండ్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మై డియర్ స్టూడెంట్స్, వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్. టేక్ కేర్ అబౌట్ యువర్ లైఫ్. లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టినవాడు, తల్లిదండ్రులను కష్టాన్ని కలిగించిన వాడు జీవితంలో ఎవరూ పైకి రాలేరు. మీరు చెమట ఓడ్చి కలో గంజో తాగి మీరు అటువంటి ఇబ్బందులు పడకూడదని తల్లిదండ్రులు మిమ్మల్ని చదివిస్తున్నారు. అది అనుక్షణం మీరు గుర్తుపెట్టుకొని, ప్రేమ ఇవన్నీ ఉండాలి, కానీ ఎప్పుడు ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి, ఎక్కడ ప్రేమించాలి అనేది యు అండర్లైన్ ది పాయింట్. లవ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, బట్ వేర్, వెన్, హౌ, దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మై లవ్లీ స్టూడెంట్స్, టేక్ కేర్. అండ్ సార్, మహాభారత్ టీమ్, really, see, I am going to give beautiful dinner in Bombay also, sir, and I will show you Kannappa also, for each and everybody wholeheartedly. Thank you very much. Thank you and best of luck. And Pandit ji, మేము ఈ మధ్య జ్యోతిర్లింగాలు 12 ఉన్నాయి. సోమనాథేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఈ జ్యోతిర్లింగాలని దర్శించాం. కాలభైరవ శక్తిపీఠం ఇవన్నీ దర్శించిన తర్వాత మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, అక్కడి నుంచి పండితులు, శాస్త్రం తెలిసిన వాళ్ళు, వేదం తెలిసిన వాళ్ళు వచ్చారు. ఐ వాంట్ టు ఇన్వైట్ యూ పీపుల్. ఉన్నారా వాళ్ళు? వాళ్ళు వస్తున్నారు వేదిక మీదకి. పండిత్ జీ అయ్యా, no, they are coming. Introduce their names, just call their names. Priest. It's my privilege to introduce the important and main priest of Mahakal Temple, Ujjain, Shri Prashant Sharma Babluji, onto the dais. Please, sir. The main priest of Mamleshwar Omkareshwar Temple, Shri Ashok Upadhyaya ji, onto the dais. Please, sir. The main priest of Kashi Vishwanath Temple, Shri Shrikant Mishra ji, onto the dais. Please, sir. సోమనాథేశ్వర జ్యోతిర్లింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం,